మేడం సార్ అన్నారు ప్రజల నుంచి హిందూ సంఘాల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు అంశం బయటపడ్డప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని పర్యటన రద్దు చేసి నిన్న ప్రజల్లోకి వచ్చి కూడా అదేదో గుడి ఇదేదో గుడి అన్నారు. మరి అప్పుడు కూడా ఆయనకు అంత వ్యతిరేకత వచ్చిందా? ఇప్పుడు వస్తుంది అని మనం అనుకోవడానికి మీ ఉద్దేశం ఏంటి? కొత్తగా ఆయనకు వచ్చేదేంటి? ఆయనకి ఎప్పుడో వ్యతిరేకత వచ్చింది. ఈ లడ్డు అంశాలు ఇవన్నీ తెర మీదకి వచ్చాక ఇంకా ఎక్కువ అయింది చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే 11 సీట్లకు పరిమితం చేసింది. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఇంకా ఫ్యూచర్లో 2.0 2029 ముఖ్యమంత్రి రప్పరప్ప ఇవేమి ఉండవు. అందుకని ఇంకా దాని మీద మనం పెద్దగా ఆయనకి అంతమంది వచ్చారా ఇంతమంది వచ్చారా వాళ్ళందరూ తరలించిన వాళ్ళు కాబట్టి వస్తారు. ఏముంది, ₹1000 ఓ సీసా ఓ బిర్యానీ ఇస్తే వస్తారు, స్లోగన్స్ ఇస్తారు. మొన్న బేగంపేట వచ్చినప్పుడు అంత అరిచారా? మరి వెనక్కి వెళ్ళేటప్పుడు మరి ఎవడు ఒకడు లేడే అక్కడ ఎయిర్పోర్ట్లో. లక్షలు కోట్లు వచ్చేస్తే పోనీ అనుకుందాము, వాళ్ళందరూ ఆయన వెళ్ళే వరకు చివరి నిమిషం వరకు వాళ్ళ అరుపులు గొంతులు వినిపించాలి కదండి. ఎవడున్నాడు అక్కడ? 2 కార్లు, ఒక 5గురో 4గురో సెక్యూరిటీ, ఓ 2 మనుషులు ఎవరో అక్కడ ఉన్నారు. ఆయన చూసి ఏదో మాట్లాడారు అంతే. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్లో సీన్ చెప్తున్నా. మరి ఎలా ఉండాలి? ఆయన లాస్ట్ మినిట్ అదేంటి ఫ్లైట్లో కాలు పెట్టే వరకు లక్షల మంది అక్కడ వెయిట్ చేయాలి నిజంగా వాళ్ళు ప్రేమతో వస్తే. సో అది అయిపోయింది అక్కడితో ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఇకపోతే వాళ్ళ ఇంకా కొత్తగా ఏమొస్తుంది, ప్రజలు ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం ఎందుకు బయటకు చూపించట్లేదంటే ఇవాళ సిట్టు విచారణ చాలా వేగవంతమైంది. ఎంత వేగవంతమైందంటే ఇవాళ సుబ్రహ్మణ్యం విషయాలన్నీ బయటకు వచ్చాయా? బోలేబాబా కావచ్చు, వైష్ణవి కావచ్చు, అదేంటి మాల్ గంగా కావచ్చు, ఇవన్నీ వాళ్ళు వద్దని చెప్పాక కూడా చిన్న అప్పన్న ఉన్నాడు కదా, అతను ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఇతను ఉత్తరప్రదేశ్లో అదేదో ఊరండి పేరు మర్చిపోయాను, అక్కడికి వెళ్ళాడు. ఎవరు? ఈ సుబ్రహ్మణ్యం. వెళ్ళి అక్కడ ఏది సరిగా లేకపోయినా కూడా అన్నీ బాగున్నాయని అతను చెప్పడం జరిగింది. వచ్చి వీళ్ళకి అదేంటది దానికి ఒక టర్మినాలజీ ఉంది, దాన్ని అంటే టీటీడీ ప్రకారం దాన్ని ఉంది అని చెప్పి ఇచ్చాడు ఈయన. ఇచ్చేసరికి L1 L2 ప్రకారం వీళ్ళకి అదంతా కూడా అంటే దాన్ని ఏమంటారు లైసెన్సులు వాళ్ళకి పునరుద్ధరణ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న సుబ్బారెడ్డి ఏమన్నారు, నేను ఆ ట్యాంకులు వెనక్కి పంపించేయమన్నాను అన్నారా? అన్నాక మళ్ళీ లాస్ట్లో ఏం చెప్పాడు సుబ్బారెడ్డి, నేను పంపించమన్నాను, ఒకవేళ కల్తీ నెయ్యి ఉందంటే అది అధికారులు నాకు చెప్పలేదు అన్నాడు, నాకు తెలియకుండా చేశారేమో అన్నాడు. అసలు కల్తీ నెయ్యే లేదు, కల్తీ లడ్డూయే లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, సుబ్బారెడ్డి దగ్గర నుంచి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి, ధర్మారెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు కదా. మొత్తం వైసీపీ మాట్లాడింది. వైవి సుబ్బారెడ్డి నోరు విప్పాడు సిట్టు విచారణ తర్వాత నిన్న పరకామణి కేసులో. అంటే ఇవాళ వాళ్ళకి వాస్తవాలు అర్థమయ్యాయి. సిట్టు ఎంత వేగంగా వెళ్తోందంటే వాళ్ళు కన్ను మూసి తెరిచేలోపు మొత్తం విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకని ప్రజల్లో ఇంకా దీని మీద సందేహం లేదు వాళ్ళకి. ఈ కేసు త్వరితగతిని వెళ్తుంది, మనం ఏమీ మాట్లాడక్కర్లేదు. ఇవాళ హిందూ సంఘాల ఆగ్రహంగా ఉన్నా, హిందూ మఠాల ఆగ్రహంగా ఉన్నా, పీఠాధిపతుల ఆగ్రహంగా ఉన్నా, వాళ్ళ ఆగ్రహానికి ఇవాళ ఒక సొల్యూషన్ దొరుకుతోంది. ఇప్పుడు సిట్టు పని చేయకపోతే వాళ్ళు కోప్పడాలి, అందుకని వాళ్ళు బయటికి రావట్లా. దే ఆర్ వెయిటింగ్. ఓకే ఎలాగా వస్తుంది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఇందులో కూడా అనేది బయటకు వస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్య అనేవాడు చూశారు కదా ఎంత తిన్నాడో. అసలు ఎంత సిగ్గులేని నీచాతి నీచమైన మనుషులు అంటే ఒకసారికి 3.5 లక్షలు తీసుకున్నట్ట. 3.5 లక్షలు ఆయన జీవితంలో చూడ్డా వెంకటేశ్వర స్వామి ఇవ్వడా? ఒక వెండి పళ్ళం, ఒక 50,000 సెల్ ఫోను. నీ బతుక్కి ఇంతకు మించి నువ్వు భక్తుల్ని అంటే భక్తుల ప్రసాదంతో ఆడుకోవడానికి దొరకలేదా? ఇంతకంటే ఏం లేదండి. వీళ్ళ జీవితాలు ఇంతేనా? ఒక జనరల్ మేనేజర్గా సరుకుల విభాగంలో పనిచేస్తూ నువ్వు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీటి కోసం ఇంతమంది ప్రజల చేత, ఇంతమంది భక్తుల చేత కల్తీ లడ్డు తినిపిస్తాడా? ఈ పాపం ఊరికే పోతుందా సుబ్రహ్మణ్యం? ఇంకొక సుబ్రహ్మణ్యం నిజంగా ఎక్కడో అదృష్టవంతుడేమో, అయితే అతను అరెస్ట్ చేస్తారని ముందే తెలుసుంటే సతీష్ కుమార్లా అయిపోయేవాడేమో. ఎక్కడో చిన్న అదృష్టం ఉంది ఆయనకి, అంటే ఎక్కడో చిన్న మంచి పని చేశాడేమో తెలియకుండా. ఇవాళ చిన్నప్పను మొత్తం ఆ ఫోన్ నెంబర్స్ తీసుకుని ఇందులో చిన్నప్పని ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉందో ఇండైరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు తెలుస్తున్నట్టే, అంతే కదా. వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా చిన్నప్పని ఎక్కడి నుంచి చేస్తాడు? 2018లో వెళ్ళిపోయాడంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు సుబ్బారెడ్డి గారు? కాబట్టి ఇవాళ సిట్టు విచారణ అనేది ఇప్పుడు మీరు చూసారో లేదో, ఇవాళ గోశాలకు సంబంధించిన మాజీ డైరెక్టర్లను అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు అందరినీ మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 11 మంది రెడీగా ఉన్నారు, 11 మందో 36 మందో. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా, గోశాలకు సంబంధించి కూడా అన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే మొన్న నేను చెప్పినట్టుగా ఇదే సుబ్బారెడ్డి గారు మన టీటీడీ గోశాలకు సంబంధించిన
వాడి ద్వారా వచ్చిన ఆ నెయ్యే వాడామన్నారు. సో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మరి మనకి అంత నెయ్యి మనకి దొరుకుతుందంటే గతంలో నందిని నెయ్యి ఎందుకు వచ్చింది, మరి మీరు ఈ కల్తీ నెయ్యి ఎందుకు రప్పించారు? సరే అయ్యా, మీకు తెలియకుండా జరిగింది, అప్పుడు అసలు మీరు చైర్మన్గా ఎందుకు కొనసాగారు? మీకు తెలియకుండా అధికార నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఇంకా మీరు అక్కడ వేస్ట్ కదా. 2019 నుంచి 23 వరకు మీరు ఎలా కొనసాగారు చైర్మన్ కింద? మీ హయాంలోనే పరకామణి చోరీ జరిగింది. పైగా దానికి కూడా ఆయన నేను ఉండగా జరగలేదంటాడు, మళ్ళీ నేను వచ్చేసాక జరిగిందేమో అంటాడు. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అక్కడ కూడా ఇచ్చాడు ఆయన. క్లారిటీ లేదు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు, ఇక్కడ జరిగింది ఇది. కాబట్టి ఇటు పరకామణి కేసు కావచ్చు, అటు దాన్ని ఏమంటారు కల్తీ నెయ్యి కావచ్చు, మొత్తం అందరూ చక్కగా ఇరుక్కున్నారు. ఎవ్వడు తప్పించుకోవటానికి లేదు. ఇంతవరకు వైవి సుబ్బారెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారండి? పోయి ఢిల్లీలో పెట్టారు. నిన్న కూడా మాట్లాడారు. నిన్న చూసారా ఎట్లాగా రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు ఎట్లాగా ఆయన రిప్లై ఇచ్చాడు? ఎక్కడ డొంక తిరుగుడు సమాధానాలు అంటాం చూడండి, అట్లా ఇచ్చాడు నిన్న. కాబట్టి ఇవాళ వాళ్ళు కోపంగా ఉన్నారా వీళ్ళు కోపంగా ఉన్నారా కాదు, కోపం అంతా కూడా వాళ్ళకి తగ్గుతోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్తోంది, సిట్టు విచారణ సరిగ్గా కొనసాగుతోంది. కాబట్టి ఎవరు బయటకు వచ్చి ఇవాళ అంటే వాళ్ళు ధర్నాలు చేయాల్సిన పని లేదు. దేవుడికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేయట్లేదు అని అనటానికి కూడా అవకాశం లేకుండా ఇవాళ సిట్టు తన పని తాను చేస్తోంది, తర్వాత సిబిఐ తన పని తాను చేస్తోంది, ఈడీ తన పని తాను చేస్తోంది. కాబట్టి మనం వెయిట్ చేసి చూద్దామనే ధోరణిలో వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.